తెలంగాణలో భూముల సర్వే, రీసర్వే, రికార్డుల పక్షాన కార్యక్రమం వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. అదే ట్రైన్డ్ ల్యాండ్ సర్వేయర్ల సమస్య. ఏళ్ల తరబడి శిక్షణ పొంది ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్వేయర్లు తమకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భారీ స్థాయిలో భూ సర్వేలు చేపడుతున్నప్పటికీ కూడా తమ సేవలను వినియోగించుకోకపోవడంపై వారు ప్రశ్నలు లేవనెత్తున్నారు. అసలు ట్రైన్డ్ సర్వేయర్ల డిమాండ్లు ఏమిటి, వారి ఆందోళనకు కారణాలు ఏమిటి, ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయా లేక నియామక ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఉన్నాయా? ఈ అంశాల గురించి మాట్లాడడానికి మనకు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రశాంత్ కుమార్ గారు. వారు టీఎన్జిఓస్ సర్వేస్ అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించినటువంటి టీఎన్జిఓస్కి ప్రెసిడెంట్. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఏంటి సార్ ఈ ట్రైన్డ్ సర్వేయర్ల యొక్క ఆందోళన ఏంటి, దానికి కారణం ఏంటి, నిజంగా వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? సార్ ఇది ఆందోళన అనేది అయితే మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు సార్. ఇది ఆందోళన అనేది మాకు ఉద్యోగస్తుల ప్రకారంగా మా టీఎన్జిఓ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కానీ తర్వాత మా టీఎన్జిఓస్ మా కేంద్ర సంఘానికి కానీ ఎలాంటి సంబంధం లేకుండా సార్ ఇది మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్. ఇది గుర్తింపు పొందిన శిక్షణ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఒకటిను, ఇంకొకటి వాళ్ళు చెప్పేదంటే ఎకరానికి 50 రూపాయలు ఏదో చెప్పారు, అది చాలా తక్కువ, మాకు సరిపోదు అనేది ఒకటి, మాకు కనీస వేతనం అనేది ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తున్నారండి. దీనికి మీ దృష్టికి రాలేదండి? సార్ ఇది అంటే మేము బయట వింటున్నాము, మా దృష్టికి అయితే మా ఎన్జిఓ దృష్టికి అయితే ఏం రాలేదు. బయట మీలాంటి వాళ్ళు మా కథనాలు చెప్తుంటే అట్లా మేము అంటే వినడం తప్పించి అంతకు మించి మాకు వేరే ఎక్కడ కూడా మాకు మా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. ఆ తర్వాత ఇది తీసుకుంటే గవర్నమెంట్ రైతులకి చాలా ఉపయోగపరమైనటువంటి అంశంగా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కర్ణాటకలో జరిగినటువంటి ఏ విధంగా సిస్టమ్ ఉందో, లైసెన్స్ సర్వీస్ వ్యవస్థ ఉందో అదే వ్యవస్థని పటిష్టపరచాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఆ ఉద్యోగస్తులకు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటది. వాళ్ళకి ఈ విధంగా ప్రతి మండలంలో ఈ విధంగా అది ఆ భూ సర్వే లింక్ తోటి దానికి అమలు పరిచినట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా ఉపాధి అనే ఆలోచనతోటే గవర్నమెంట్, మన రెవెన్యూ మినిస్టర్ కానీ, గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా అధికారులు కానీ, కమిషనర్ జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఒక ఆలోచన చేసినటువంటి విషయమే తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలనే వాళ్ళ ఆలోచనతో చేశారు సార్. ఇది కాకపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు ఇది మాకు ఎకరానికి ఇంత కాకుండా మాకు శాలరీ బేస్ కింద ఇస్తే బాగుంటది అనేటటువంటి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తప్పించి ఇది ఎక్కడ కూడా అన్యాయకాంతం చేసినట్టుగా మాకైతే అవపడతలేదు సార్. ఇది అంటే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో వాళ్ళు చెప్పేది అదేనమాట, మాకు ఎకరానికి 50 రూపాయలు అనేది చాలా తక్కువ, ఎలా మాకు సరిపోతుంది అనేది వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారండి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మీ సర్వేయర్లు యొక్క సంఖ్య సరిపోకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి పనులు భూ సర్వేలు భారీగా జరుగుతున్న సందర్భంలో పని ఉన్నప్పుడు కూడా మాకు అవకాశం కల్పించట్లేదని వాళ్ళు చెప్తున్నారండి. దానికి మీరేమంటారు? సార్ ఇది కరెక్టే, కాకపోతే ఇంతకు ముందు కూడా లైసెన్స్ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా 2005 నుంచి దాన్ని స్టార్ట్ తీసుకొని వచ్చిన దాని తర్వాత ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా 400 మంది లైసెన్స్ సర్వేయర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు సరిపోవట్లేదని చెప్పి వాళ్ళని దాదాపుగా 10 years నుంచి వాళ్ళని మా డిపార్ట్మెంట్ లో యూటిలైజ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 6000 మంది వరకు మనం కొత్త ట్రైనింగ్ ఇచ్చినాం సార్. అది సరిపోవట్లేదు చెప్పి, ఎందుకంటే మన రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మా ఆఫీసర్లు అధికారులు కానీ మండలానికి ఇంతమంది ఉంటేనే మనకి ఆ ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు మన రీసర్వే దాంట్లో మన రోవర్స్ ఇచ్చిన తప్పకుండా వాళ్ళకి అవసరం పడుతుంది. దాని తర్వాత మనకి ఆ రికార్డు కూడా అప్డేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మండలంలో ఇంతమంది ఉంటే బాగుంటుంది అనేటువంటి తత్వంతో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఎకరానికి 50 రూపాయలు చొప్పున అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఎట్లా అంటే సార్, వాళ్ళు తప్పకుండా వాళ్ళకి పర్ డే కావచ్చు, మన వీక్లీ కావచ్చు, పర్ మంత్లీ కావచ్చు, తప్పకుండా వాళ్ళకు కూడా ఇన్ని ఎకరాలు చేస్తే వాళ్ళకు ఒక ఉపాధి లాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గవర్నమెంట్ తీసుకుని తప్పించి వీళ్ళు మరి వాళ్ళ సొంత నిర్ణయంతో మాకు డబ్బులు సరిపోవనేటటువంటి ఉద్దేశం అది మాకు సంబంధం లేని విషయం సార్. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కాబట్టి మేము వాళ్ళని విమర్శించలేము, మేము వాళ్ళని ఏ విధంగా మేము పోల్చి చూడలేము సార్ వాళ్ళని. మేమైతే అంటే వాళ్ళు అనేది ఏంటంటే భూ సర్వే పనులు ప్రైవేట్ ఏజెన్సీలకు లేదా ఇతర వర్గాలకు అప్పగిస్తున్నారు మాకు ఇవ్వకుండా అనేది వాళ్ళ ఆరోపణ అండి. ఇది ఎంతవరకు నిజమంటారు? లేదు సార్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంతవరకు ఎక్కడైతే ఉపయోగించినట్టు కూడా ఎక్కడ లేదు సార్, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏమైనా లైసెన్స్ సర్వీస్ వ్యవస్థనే తీసుకోవాలని గవర్నమెంట్ ప్రతిష్టాపన తీసుకుంది.
దాని మీదనే మనం తీసుకుంటూ మనం చేసుకొని తప్పించి ఎక్కడ కూడా దాని మీద మన డిపార్ట్మెంట్ నుంచి సర్వే ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఎక్కడ కూడా సార్ ఇది ఆ ఒక 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 ప్రైవేట్ వ్యవస్థకు కానీ ఒక ప్రైవేట్ సంస్థ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలేదు ఎక్కడైతే లేవు సార్. ఓకే, అయితే భూ సరిహద్దుల వివాదం పరిష్కారంలో అనుభవజ్ఞులైన సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలనేది వాళ్ళ యొక్క డిమాండ్ లాగా ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? భూ సరిహద్దు దాంట్లో తప్పకుండా సార్ అది ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ బౌండరీ డిస్ప్యూట్ కావచ్చు, ఒక మండల్ బౌండరీ డిస్ప్యూట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పకుండా మా జిల్లా అధికారులు ఉన్నారు, మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మా యొక్క జిల్లా ఎక్స్పర్ట్స్, జిల్లాలో ఉన్నటువంటి స్టాఫే కావచ్చు, పాత సర్వేర్లే కావచ్చు, ఉన్నటువంటి మన క్వాలిఫైడ్ సర్వేర్స్ కూడా ఉన్నారు. అందులో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. మేమైతే అయితే ఇప్పుడు ఏదైతే సర్వేయర్లు ఆల్రెడీ ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లు ఏదైతే ట్రైన్డ్ సర్వేయర్లు ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక అస్పష్టత ఉందనేది వాళ్ళు అంటున్నారండి. అర్థం కాలేదు సార్ ఇది పాయింట్. ఇది సర్వేయర్ల రిజిస్ట్రేషన్ విధానం అంటే ఎవరైతే ఇప్పుడు ట్రైన్డ్ ఉన్నటువంటి సర్వేయర్ల రిజిస్ట్రేషన్ వాళ్ళ యొక్క పేర్లు నమోదు మీ దగ్గర కరెక్ట్గా ఉందా, స్పష్టత ఉందా లేదా అనేటువంటి అనుమానం కూడా వస్తుందండి. ఎంతవరకు కరెక్ట్ అది? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సర్వేయర్స్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్వేయర్ల యొక్క లైసెన్సులు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది డిపార్ట్మెంట్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక చిన్న డౌట్ అండి. 100% ఉంది సార్. అది జెన్యూన్ కేసు, అది జెన్యూన్ సార్. అది 100% మన డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా మా యొక్క డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కానీ మా యొక్క జాయింట్ డైరెక్టర్ మేడం గారు కానీ 100% వాళ్ళు చెప్పేటువంటి ట్రైనింగ్ కానీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ కానీ అన్ని కూడా కష్టపడి సార్, డే అండ్ నైట్ కష్టపడి డిపార్ట్మెంట్ మొత్తం కష్టపడి కూడా వాళ్ళకి మా డిపార్ట్మెంట్ లో చాలా మందిని వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చిన వాళ్ళని కూడా ఫ్యాకల్టీ వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్ ప్రాక్టికల్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అవన్నీ కూడా జెన్యూన్ గా చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకి. అంటే ప్రభుత్వానికి నిజానికి సాంకేతిక సిబ్బంది కొరత ఉందా? రెవెన్యూ సర్వే శాఖల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా శిక్షణ పొందిన వారిని ఎందుకు నియమించడం లేదు అనేటువంటి ప్రశ్న వస్తుందండి. దీన్ని ఏమంటారు? శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీకు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకోవట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న అండి. ఎందుకు తీసుకోవట్లేదు అనేది సార్? శిక్షణ పొందిన తర్వాత వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? మీరు పనిలోకి ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు లైసెన్స్ సర్వేయర్స్ ఇచ్చినటువంటి వ్యవస్థలో లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మండలికి అలాట్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ అందరినీ కూడా. ఓకే, వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నారు, కొంతమంది రాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి మనం అయితే కారకులం కాదు కదా సార్. అదేనండి. అయితే ఇంకోటి అండి, డిజిటల్ సర్వే టెక్నాలజీ సాంప్రదాయం వచ్చిన తర్వాత సర్వేయర్లకి వాళ్ళ యొక్క ఉద్యోగానికి ముప్పై ఏమైనా ఉందండి? ఎవరికైతే మాకైతే ముప్పై అయితే లేదు సార్ మాకైతే. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఇన్ని వేల మంది లైసెన్స్ సర్వేస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఆ యొక్క జీవో ప్రకారంగా అయితే వాళ్ళకి పర్ ఎకరానికి ఇంత పేమెంట్ తప్ప వాళ్ళు ఎంతసేపు దే షుడ్ బి వర్క్ అండర్ ది కంట్రోల్ అండర్ గవర్నమెంట్ సర్వీస్ కింద కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ కిందనే పనిచేయాలి కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సార్ మాకైతే. అయితే ఇప్పుడు డ్రోన్లు, జిఐఎస్, డీజీపీఎస్ వంటి ఆధునిక సాంకేతిక తరహా ఉంది కదా, పాత తరహా సర్వేలకు అవసరం తగ్గుతుందా అనేటువంటి చర్చ కూడా ఉందా? టెక్నాలజీ పెరగడం వల్ల చెప్పండి సార్. అవునండి. అంటే దానివల్ల వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయే అవకాశం ఉందా? అంటే వాళ్ళకి సరైనటువంటి పని కల్పించలేకపోవచ్చా? అట్లాంటిది అయితే ఏం లేదు సార్. ఇప్పుడు భూమి అనేది తప్పకుండా భూమి అనేది అదొక నిరంతరం అదొక ప్రక్రియ సార్ అది. ఎందుకంటే మనకి సర్వే అనేది ఎప్పుడు కూడా అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ లాస్ అయ్యే పరిస్థితి లేదు సార్ అది. ఓకే, అంటే ప్రస్తుతం వాళ్ళు చేసేటువంటి ఆందోళన మీ దృష్టికి రాలేదంటారా? మా దగ్గర రాలేదు సార్. వాళ్ళు సొంతంగా ఎవరెవరు వాళ్ళు గ్రూప్స్ డివైడ్ అయినారు, వాళ్ళు 6,000 మందిలో ఎంత మంది చేస్తున్నారు, వాళ్ళు 6,000 మంది వాళ్ళ యొక్క ఆలోచన మాకు ఎన్జిఓస్ కానీ మాకు కానీ మా టీఎన్జిఓస్ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ మా యూనియన్ కానీ లేదా మా కేంద్ర సంఘం ఏమిటంటే మారన్ జగదీష్ గారు, ముజీబ్ గారి దృష్టి కూడా ఎక్కడ కూడా రాలేదు సార్ మాకైతే. అంటే వాళ్ళు అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో 20,000 మంది దాకా డమ్మీ వాళ్ళు సర్వేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అప్పుడు మినిమం వేజెస్ అనేది పొందారు, ఇప్పుడు జెన్యున్ కూడా మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అంటున్నారండి. లేదు సార్, అది అవాస్తవం అండి. లాస్ట్ గవర్నమెంట్ లో కేవలం 450 లైసెన్షియల్ సర్వేయర్స్ ఉన్నారు సార్ మేము ఇచ్చిన దాంట్లో. ఇప్పుడు కొత్త ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 450 మంది సరిపోరనే ఉద్దేశంతో
డిపార్ట్మెంట్ కొత్తగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 6,000 మంది వరకు, సుమారుగా 6,000 మంది వరకు ట్రైనింగ్ జరిగింది సార్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మీకు ఒక టార్గెట్ అంటుంటుంది కానీ ఇప్పుడు భూ సర్వే రీసర్వే కూడా జరుగుతూ ఉంది కదా, ఇలాంటి సమయంలో తొందరగా పని కావాలంటే ట్రైన్డ్ సర్వే యొక్క అవసరం మీకు కీలకం కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? సరిపోనంత మందికి అందరికీ వర్క్ రావట్లేదు అంటున్నారు. తీసుకుంటున్నారండి. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ప్రతి జిల్లా నుంచి, కలెక్టరేట్ నుంచి వాళ్ళకి మా యొక్క డిపార్ట్మెంట్ హెడ్ హెచ్ఓడి నుంచి అందరికి జిల్లా జరిగింది. ఆ జిల్లా నుంచి కూడా అందరికి మండల అలాట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు కొంతమంది తెలిసి తెలియక వాళ్ళు వర్క్ చేస్తే ఏ విధంగా ఉంటుందో తెలియకుండానే, వర్క్ చేయకుండానే వాళ్ళు మాకు ఈ విధంగా కావాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తుండగా మాకు అర్థమవుతుంది సార్ ఇక్కడ అంతే. ఓకే, అంటే ఇప్పుడు ప్రధాన సమస్య అనేది ఇప్పుడు మీరు వాళ్ళు చెప్తున్నంతటువంటి పరిస్థితి అయితే లేదంటారు? లేదు సార్, అట్లాంటి పరిస్థితి ఏం లేదు సార్. ఓకే, ధన్యవాదాలండి. భూమి అంటే కేవలం ఆస్తి మాత్రమే కాదు, ప్రజల జీవనాధారం. భవిష్యత్తులో ఇలాంటి భూముల రికార్డులు, సరిహద్దులు, హక్కులు నిర్ధారణలో ల్యాండ్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకం. ట్రైన్డ్ సర్వేయర్ల ఆందోళనలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? నిజానికి ఈ సమస్య ఉందా? ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారు చెప్పిన దాని ప్రకారం మా దృష్టికి ఇంకా ఈ సమస్య రాలేదు అంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.